నమస్కారం. వెల్కమ్ టు శంకర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు స్నాప్‌డ్రాగన్ బెటరా, మీడియాటెక్ బెటరా అనే ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. సో స్నాప్‌డ్రాగన్ కొనాలా, మీడియాటెక్ కొనాలా, ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో జస్ట్ ఒక ఐడియా అనేది ఇవ్వబోతున్నాను. స్నాప్‌డ్రాగన్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక Y అనే ప్రైస్ సెగ్మెంట్ తీసుకోండి. స్నాప్‌డ్రాగన్ బెటర్. ఒకవేళ మీడియాటెక్ వస్తే X అనే సెగ్మెంట్ తీసుకుంటే మీడియాటెక్ బెటర్. దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. CPU పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ బడ్జెట్ సిరీస్ వచ్చేసరికి ఆర్మ్ కార్టెక్స్ A720, ఆర్మ్ కార్టెక్స్ A520 ఇలాంటి సిరీస్ ఉంది. ఈ స్నాప్‌డ్రాగన్ అనే ఆర్మ్ ఆర్కిటెక్చర్ తీసుకొని అండ్ దే విల్ ప్రాసెస్ ఫర్దర్ కైరో ఆర్కిటెక్చర్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది స్టెబిలిటీ అండ్ ఫర్దర్ పెర్ఫార్మెన్స్ కోసం. అలాగే మీడియాటెక్ వచ్చేసి CPU పెర్ఫార్మెన్స్ ఆర్మ్ ఆర్కిటెక్చర్ నుంచి తీసుకుంటుంది. ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3, స్నాప్‌డ్రాగన్ 8S జనరేషన్ 3, 8 జనరేషన్ 3 ఎలైట్ ఇలాంటి ఫ్లాగ్షిప్స్ చాలా ఉన్నాయి. రీసెంట్గా స్నాప్‌డ్రాగన్ అనేది 8 ఎలైట్ ప్రాసెసర్ రిలీజ్ చేసింది అండ్ ఇంట్రడ్యూస్డ్ ఓరియన్ కోర్ అనే సెగ్మెంట్ రిలీజ్ చేసింది. ఇదేంటంటే దాని అంతా అదే ఆర్కిటెక్చర్ డెవలప్ చేసుకొని ఫర్దర్ పెర్ఫార్మెన్స్ కోసం బిల్డ్ అవుతూ ఉంటుంది. అదే మీడియాటెక్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ వచ్చేసరికి బేసిక్గా ఆర్కిటెక్చర్ నుంచి తీసుకొని ఆ ప్రాసెసర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. GPU పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ ఏమో ఆర్డినో GPU యూస్ చేస్తుంది. ఇది దేనికి యూస్ అవుతుంది అంటే ఫాస్టర్ పెర్ఫార్మెన్స్ అండ్ పవర్ ఎఫిషియన్సీ కోసం యూస్ అవుతుంది. అండ్ మీడియాటెక్ వచ్చేసరికి GPU పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి GPU ఆర్మ్ మళ్ళీ G77 యూస్ చేస్తుంది. గేమింగ్ వచ్చేసరికి మనకి స్నాప్‌డ్రాగన్ బడ్జెట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్కి వచ్చేసరికి లెస్సర్ FPS వస్తుంది. అదే మీడియాటెక్ వచ్చేసరికి తక్కువ ప్రైస్ అయినా ఎక్కువ FPS వస్తుంది. కాకపోతే 90 FPS అనే గేమింగ్ స్టేబుల్గా ఉండదు. ఇది ప్రైస్ డ్రాప్ అవుతూ ఉండిద్ది. 70 FPSకి కూడా రావచ్చు. అదే మన స్నాప్‌డ్రాగన్ వచ్చేసరికి 20,000 లోపు 90 FPS రాదు, 20,000 అబోనే వస్తుంది. కానీ ఇది ప్రాసెసర్ అనేది డ్రాప్ అవ్వదు అనమాట. మీడియాటెక్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9400, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 Pro, 9400 Ultra ఇవనేవి చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఈ గేమింగ్కి బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. అలాగే స్నాప్‌డ్రాగన్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ వచ్చేసరికి 8 జనరేషన్ 3, 8S జనరేషన్ 3, 8 జనరేషన్ 2, 8 ఎలైట్ ఇవన్నీ గేమింగ్కి బాగానే పెర్ఫామ్ చేస్తాయి. స్నాప్‌డ్రాగన్ అనేది మనకి FPS అనేది స్టేబుల్గా ఉండిద్ది, ఎప్పుడు డ్రాప్ అవ్వదు. అదే మీడియాటెక్ వచ్చేసరికి మనకి FPS డ్రాప్ అవుతూ ఉండిద్ది. ఫ్లాగ్షిప్ లెవెల్కి వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ అయితే బెటర్ అండ్ మీడియాటెక్ వచ్చేసరికి మనకి బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి బడ్జెట్లో కొనాలనుకునే వాళ్ళకి మీడియాటెక్ బెటర్. స్నాప్‌డ్రాగన్ అనేది మనకి 20,000 కింద రాదు. మీడియాటెక్ డైమెన్సిటీ అనేది ప్రాసెసర్ వచ్చేసరికి 20,000 బిలో ఉంటుంది. వివో, ఒప్పో ఇలాంటి ఫోన్స్లో అన్నింటిలో మీడియాటెక్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్కి వచ్చేసరికి 7S జనరేషన్ 3, 7 జనరేషన్ 3, 7+ జనరేషన్ 3 ఇలాంటి ప్రాసెస్ చాలా ఉంటాయి. అలా మీడియాటెక్ వచ్చేసరికి డైమెన్సిటీ 7300, 7400 Ultra, 8400 Ultra ఇలాంటి ప్రాసెస్ అన్నమాట. మీడియాటెక్ అనేది మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది స్నాప్‌డ్రాగన్తో పోలిస్తే. కెమెరా ప్రాసెసింగ్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్లో కెమెరా ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది. వేరే మీడియాటెక్లో అయితే కెమెరా ప్రాసెసింగ్ తక్కువ ఉండేది అండ్ విల్ గెట్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఈ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయంటే కెమెరా అనేది క్వాలిటీ ఉండకపోవడం, వీడియో క్వాలిటీ ఉండకపోవడం, దీనివల్ల మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. బ్యాటరీ హీట్ వచ్చేసరికి మీడియాటెక్ ఎక్కువ ప్రాసెసర్ అనేది ఎక్కువ బ్యాటరీ హీట్ అవుతూ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ అనేది ఎక్కువ హీట్ అవ్వదు. ఇది కూల్ ఇంజన్ కూడా, బ్యాటరీ అనేది కూల్ చేస్తుంది. మీడియాటెక్ వచ్చేసరికి ఎక్కువ డ్రైన్ అవుతూ ఉండేది బ్యాటరీ. దీనివల్ల బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది మీడియాటెక్ ప్రాసెసర్ వచ్చేసరికి తక్కువ ఉండేది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వచ్చేసరికి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది. ఈ వీడియోలో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి
కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టాలో. మేము ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. బాయ్.